హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వల్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుతుండగా చూసేసిన ధీరజ్ అదంతా వీడియో తీసి ప్రేమకు చూపించి ప్రేమను తిరిగి ఇంటికి తీసుకువచ్చిన ధీరజ్, భద్రావతి చెంప పగలగొట్టిన భద్రావతి వాళ్ళమ్మ. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అయితే ఇంకా ప్రేమ వాళ్ళమ్మ, నేను చెప్పాల్సిందంతా చెప్పానమ్మా, ఇంకా నువ్వే ఆలోచించుకో, ఇందులో నాకు ధీరజ్ తప్పేమీ కనిపించటం లేదు, నువ్వెందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావో కూడా నాకు అర్థం కావటం లేదు. ధీరజ్ ఎప్పటికీ తప్పు చేయడు. ధీరజ్ నిన్ను అవమానించాలని ఎప్పటికీ అనుకోడు. ధీరజ్ నీ మీద ప్రేమ లేకుంటే ఇన్నిసార్లు ఇంతలా బతిమలాడడు. నువ్వు నీ కోసం రోజు కోచింగ్ సెంటర్కి వచ్చి బ్రతిమలాడుతున్నాడు అంటే అర్థం చేసుకో నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ధీరజ్ ఏ రోజైనా నీకు ఏదైనా లోటు చేశాడా? నీకు ఎందులోనైనా సపోర్ట్ లేకుండా నుంచున్నాడా? లేదు కదా. అంత ప్రేమించిన ధీరజ్ని వదులుకొని ఇలా పుట్టింట్లో ఉంటానంటావేంటి? ఏదో కోపంలో జరిగిన చిన్న తప్పుని పట్టుకొని ధీరజ్ని ఇలా శిక్షించడం మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ ఏమొంచి, అది కాదమ్మా, వాడు అందరి ముందు నన్ను అవమానించాడు, నేను ఆ ఇంట్లో మళ్ళీ తలెత్తుకొని ఎలా తిరగను అని చెప్పేసి అంటూ ఉంటే, అది పరాయిల్లు కాదు, నీ పుట్టిల్లు, పైగా అది నీ మేనత్తిల్లు. అక్కడ నీకు అవమానం ఏంటి? అక్కడ నిన్నెవరూ ఏమీ అనరు, అనేవాళ్ళను పట్టించుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ వాళ్ళమ్మ, నేను చెప్పాల్సిందంతా చెప్పానమ్మా, ఇంక నువ్వే ఆలోచించుకో, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ, అమ్మ ఏంటి ఇలా అంటుంది? ధీరజ్ తప్పు లేదంటుంది ఏంటి? నేనే తప్పు చేశానా? ధీరజ్ అందరి ముందు నన్ను అలా అనడం తప్పు కాదా అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడుతుంది. అంటే నిజమే, ధీరజ్ నన్ను బాగానే ప్రేమిస్తున్నాడు, ప్రతిరోజు వచ్చి నాకు క్షమాపణ చెప్తున్నాడు, కానీ నాకు వాడు చేసిన పని మర్చిపోలేకపోతున్నాను. వాడు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయినట్టు నేను వాడు చేసిన పనిని మర్చిపోలేకపోతున్నాను. వాడు ఎందుకు అలా చేశాడో అర్థమే అవ్వటం లేదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ, వాడు నన్ను బ్రతిమలాడుతుంటే నేనే కరిగిపోయి వాడితో మాట్లాడేద్దాము, ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాను. కానీ ఆ ముగ్ధతో ఉండడం చూస్తే నాకు కోపం ఎక్కువవుతుంది. ఇప్పుడు దాకా నాకు బాధ మాత్రమే ఉంది, కానీ ఆ ముగ్ధ అలా హగ్ చేసుకోవడం చూస్తే వాడిని చంపేయాలంత కోపం వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ తర్వాత ప్రేమ అలాగా ధీరజ్ని తిట్టుకుంటూ ఉంటుండగా విశ్వ అయితే వెళ్తాడు ప్రేమ దగ్గరికి. అప్పుడు విశ్వ వెళ్ళి, ప్రేమ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదు, ఏంటో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ, అంటే ధీరజ్ బావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా, వాడి కోసం నా దగ్గర ఎత్తకు, వాడి తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ, ఏంటి ప్రేమ అలా అంటున్నావు? ఎంతైనా ధీరజ్ నీ భర్త కదా, నీ భర్త కోసం మాట్లాడడానికి వస్తే ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడేం నా భర్త కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇంకా ప్రేమ, సరే అన్నయ్య, ఎందుకు వచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు విశ్వ, ఏమీ లేదు ప్రేమ, ఒకసారి ధీరజ్ కోసం ఆలోచించమని చెప్దామని వచ్చాను. ధీరజ్ నిన్నెంత ప్రేమించాడో గుర్తు చేద్దామని వచ్చాను. ధీరజ్ని మర్చిపోయి నువ్వు ఇలా బాధపడటం నాకేమీ నచ్చటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు ప్రేమ, నేనేమి ధీరజ్ని మర్చిపోలేదు అని చెప్పేసి అంటూ ఉంటే, మరి మర్చిపోలేకపోతే ప్రేమ లేకపోతే ప్రేమ ఉంది అంటున్నావు, కానీ ధీరజ్ దగ్గరికి వెళ్ళటం లేదు, వాడు ఎంతలా బ్రతిమలాడుకుంటున్నా తన దగ్గరికి వెళ్ళటం లేదు, తనని క్షమించటం లేదు. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది, నీ దగ్గర ప్రేమ లేదు, అందుకే నువ్వు క్షమించలేకపోతున్నావు అని చెప్పేసి విశ్వ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, నాది ప్రేమ కాదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా విశ్వ, కాదు, ప్రేమ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్షమిస్తారు, ఎంత తప్పు చేసినా క్షమిస్తారు, కానీ నువ్వు ధీరజ్ని క్షమించలేకపోతున్నావు, అంటే నీకు ధీరజ్ మీద ప్రేమ లేనట్టే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇంకా ప్రేమ,
అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నాకు వాడి మీద ప్రేమ లేకపోవడం ఏంటి? ఏదో వాడు నన్ను అందరి ముందు అలా నా కోసం చెప్పేసరికి బాధపడి వచ్చానే తప్పితే ప్రేమ లేక కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా విశ్వ, మరి అంత ప్రేమించిన దానివి తప్పుడు క్షమించాలి కదా ప్రేమ. మరి ఇలా ధీరజ్కి దూరంగా ఉండి ఎందుకు బాధపడుతున్నావు? ఒకసారి ఆలోచించమ్మా. ధీరజ్ ఎలాంటివాడో మాకన్నా నీకే బాగా తెలుసు. ధీరజ్ ఏదో కోపంలో చెప్పాడే తప్పితే కావాలని నిన్ను చిన్నబుచ్చాలని ఏమీ చెప్పలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. ఇంకా విశ్వ, నువ్వే ఒకసారి ఆలోచించుకో. ధీరజ్ ఎలాంటివాడో మాకన్నా నీకే బాగా తెలుసు. ధీరజ్ కోసం ఆలోచిస్తే ధీరజ్ చేసింది తప్పు కాదని నీకు అనిపిస్తుంది అని చెప్పేసి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా ప్రేమ ఎందుకు ధీరజ్ ఇలా చేశావు? నాకు చేసిన ప్రామిస్ని మర్చిపోయి నా కోసం అందరికీ చెప్పేశావు. ఇప్పుడు నేను ఇంత బాధపడడానికి కారణమయ్యావు. నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది, కానీ అది తలుచుకున్నప్పుడల్లా నాలో బాధ పెరిగిపోతుంది, నీ మీద కోపం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ పక్క నుంచి చూస్తూ ధీరజ్ కోసం ఆలోచిస్తుందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ అలా ధీరజ్ కోసం ఆలోచించడం చూసి వెంటనే అమూల్యకి ఫోన్ చేసి, అమూల్య, నువ్వు చెప్పినట్టే చేశాను. మా చెల్లి ఇప్పుడు మీ ధీరజ్ అన్నయ్య కోసమే ఆలోచిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు అమూల్య, సరే చెప్పింది చేయమన్నాను కానీ అస్తమానం ఫోన్ చేయమనలేదు కదా, మంచిదే. అలాగే రోజు ప్రేమావదన ధీరజ్ అన్నయ్య కోసం ఆలోచించేలాగా చెయ్యి. అప్పుడు ప్రేమావదన మనసు మారి ఖచ్చితంగా మా ఇంటికి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇంకా విశ్వ, అలాగే అమూల్య, నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమూల్య, నేను ఇంకో విషయం కూడా చెప్పాను. మీ అత్తయ్య మీ నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు, అదేంటో కనుక్కొని చెప్పమన్నాను. నువ్వు ఆ పనిలో ఉంటే వీళ్ళిద్దరూ కలవటానికి ఇంకా బెటర్గా ఉంటుంది, హెల్ప్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇంకా విశ్వ, సరే అమూల్య, నేను ఇక్కడి నుంచి ఆ పని మీదే ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అమూల్య, ప్రేమావదన ధీరజ్ అన్నయ్య ఇద్దరూ కలిసిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమావదన లేక ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది. ఇంట్లో సందడి అనేదే లేదు. ప్రేమావదన ధీరజ్ అన్నయ్య కలిసి ఇంట్లో అల్లరి చేస్తుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క వల్లి ఏమోంచి ప్రేమ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పొట్టి బుడంక ఇది నన్ను కొడుతుందా? అది ఇంత లేదు, నా మీదే చెయ్యెత్తుతుందా? నా కాపురాన్నే దిక్కు మొక్కు లేని కాపురం అంటుందా? తుమ్మితే ఊడిపోయే కాపురం అంటుందా? ఎలా అయినా సరే నా కాపురంలో చుచ్చులు పడినా పర్వాలేదు, కానీ నీ కాపురాన్ని మాత్రం నిలబడనివ్వను. నీ కాపురం కూలేంత వరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది, ప్రేమ నన్ను ఇలా అంది, దాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. అది వాళ్ళ ఆయనకి డివోర్స్ ఇవ్వమని అంటే అనను, వాడు నా కోసం వెయిట్ చేస్తాడు, నా వెనకే ఎన్ని రోజులైనా తిరుగుతాడు, నీ భర్త నన్ను పట్టించుకోవటం లేదు అని చెప్పేసి అంటుంది. అలాంటి దాని భర్త కూడా దాన్ని పట్టించుకోకుండా చెయ్యాలి. అప్పుడు అది నాతో అన్న మాటలు దానికి గుర్తు వచ్చి ప్రతి క్షణం దానికి నరకంలా ఉండాలి. ధీరజ్ ప్రేమల మధ్య చుచ్చు పెట్టి వాళ్ళు ఇంకా దూరం అయ్యేలా చేయాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు అంతే, కానీ వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళమ్మ, ఏంటమ్ముడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆల్రెడీ వాళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నారు కదా, ఇంకా వాళ్ళని విడగొట్టేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి, వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అలాగే ఉంది. వాళ్ళిద్దరూ పేరుకే దూరంగా ఉంటున్నారు, కానీ ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరంటే ఒకరు విడిచి ఉండలేరు. కానీ ప్రేమ ఇప్పుడేదో బాధలో ఉంది కాబట్టి ధీరజ్తో మాట్లాడటం లేదు. ఆ బాధ
తగ్గిపోతే ఖచ్చితంగా ధీరజ్తో కలిసిపోతుంది. అలాంటి పరిస్థితి మనం రాకుండా చేయాలి. ప్రేమ జీవితంలో శాశ్వతంగా ధీరజ్కి దూరం అయిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ వాళ్ళమ్మ, అదేం తమ్ముడు ఆల్రెడీ విడిపోయారు కదా, ఆ భద్రావతి వాళ్ళని ఇంకా విడగొట్టేస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వింటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళమ్మ, నువ్వు ప్రేమ ధీరజ్ల పెళ్లి వీడియో ఆ భద్రావతికి ఇచ్చి, ఆ భద్రావతికి ప్లాన్ ఇచ్చి, ఆ భద్రావతికి ఐడియాలు ఇచ్చి వాళ్ళిద్దరిని విడిపోయేలాగా చేశావు. అలాంటి నీకు వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా చేయడం చాలా ఈజీ. అసలే ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం విభేదాలున్నాయి. అవి మనం కొంచెం అగ్గిపుల్లేసి రాజేశామంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో నిప్పుల గుండం తయారవుతుంది, భగ్గుమంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ జీవితంలో కలవలేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా విని ధీరజ్ ఏమో షాక్ అయిపోతూ ఉంటాడు. వెంటనే అదంతా వీడియో తీస్తూ ఉంటాడు. వీడియో తీసి, అంటే వల్లి వదిన ఇంకా మారలేదా? అన్నయ్య దూరం పెడుతున్న వల్లి వదినకి మారాలనిపించటం లేదు. నన్ను ప్రేమని విడగొట్టాలని చూస్తుంది. తను కాపురం పాడైపోయిందని మా కాపురాన్ని కూల్చేద్దామనుకుంటుంది. వెంటనే ఈ విషయాన్ని ప్రేమకి చెప్పాలి. లేకపోతే ప్రేమ అదంతా నిజమే అనుకొని, నేను కోపంలో అన్నది సీరియస్గా తీసుకొని, ఇప్పుడు ప్రేమ నాకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ భద్రావతిని నమ్మడానికి లేదు. ఆ భద్రావతి నా ప్రేమ మనసుని మార్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి, ఆ భద్రావతి ఏదో చేస్తుంది కదా అని మనం సైలెంట్గా ఉంటే ప్రేమ ధీరజులు కలిసిపోయే ప్రమాదం ఉందమ్మా. కాబట్టి మనమే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగొట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళమ్మ, సరే అమ్మా నువ్వు అనుకున్నట్టే చేద్దాం, ఏం చేద్దామో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే, చెప్తాను అని చెప్పేసి వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇంకా ప్రేమ ఆలోచిస్తూ, ధీరజ్ కోసం ఆలోచిస్తూ అలాగా పడుకుండిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ అందరూ పడుకుండిపోయాక గోడ దూకి ప్రేమ రూమ్లోకి అయితే వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి ప్రేమతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటే, నీకు ఒకటి చూపించాలి ప్రేమ, నువ్వు నేనే తప్పు చేశాను అనుకుంటున్నావు కదా అని చెప్పేసి వల్లి భద్రావతి చేసిన కుట్ర కోసం వల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నదంతా వీడియో తీసి ప్రేమకైతే చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అంటే దీని వెనకాతలు ఉన్నది అంతా వల్లి అక్కేనా? నన్ను డైవోర్స్ ఇమ్మని చెప్పింది నీకు, అందుకే మన ఇద్దరు కాపురం కూలిపోవాలని ముందే ప్లాన్ చేసింది ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా ప్రేమ, సారీ ధీరజ్ అని చెప్పేసి నేను తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి ధీరజ్తో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి చూసి, ఆగు ప్రేమ, ఇంకా వాడిని గుడ్డిగా నమ్మి వాడితో ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు ధీరజ్ ఆ వీడియోని చూపిస్తే ఒక్కసారిగా భద్రావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా నిజం కాదు, అదేదో మాట్లాడుతుంది అంతే అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇంకా భద్రావతి వాళ్ళమ్మ భద్రావతి చెంప పగలగొట్టి, ఇంకాపు భద్రా, నువ్వే కదా ఇదంతా చేశావు, నాకు ఇప్పుడిప్పుడే అనుమానం వస్తుంది. నువ్వు ముందు పుట్టినరోజు చేయడానికి ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నావు, ఏమి అంటే నా కోసం ఒప్పుకుంటున్నానని చెప్పావు. కానీ ఇదంతా ముందే ప్లాన్ చేసుకొని ప్రేమ ధీరజ్లను విడగొట్టడానికి చేసావు ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి, అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేమీ చేయలేదు ప్రేమ, నన్ను నమ్ము ప్రేమ, నేనేం చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా ప్రేమ, ఆపత్తా, నేను ఇంకా నమ్మాలనుకోవటం లేదు, నేను ధీరజ్ని దూరం చేసుకోవాలనుకోవట్లేదు, నువ్వేమీ చేయలేదనే అనుకుందాం, కానీ ఆ వల్లి ఎందుకు అలా మాట్లాడుతుంది? వల్లి అక్క మోసాలు చేస్తుంది, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరే అబద్ధాలు అయితే మాట్లాడదు కదా, వాళ్ళు మాట్లాడుకుంటుంది నిజమే కదా, మీ అందరూ కలిసే కదా ప్లాన్ చేశారు అని చెప్పేసి ప్రేమ ధీరజ్తో వెళ్ళిపోతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.